నమస్తే అండి, బాగున్నారా? మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నా మేడం, ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యానే కదా. అంతే అంటారా? ప్రభాస్కి డార్లింగ్ అందరూ ఫ్యాన్సే. బట్ కాకపోతే ఏంటి అంటే మీరు మరదలని ఇట్లా పోస్ట్ చేసేసరికి నా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి వదినమ్మ వదినమ్మ అని స్టార్ట్ చేశారు. ఏంటి వదినమ్మ అని చెప్పి నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు. అంటే మీరు ఇలా పోస్ట్ చేశారని చెప్పి నేను చూడలేదు. తర్వాత మీరు నాకు ట్యాగ్ చేసినప్పుడు చూసాను అనమాట. సో చాలా అంటే చాలా షాక్ అయ్యాను. ఓకే, మీరు షాక్ అయ్యారు, మేము అవాక్ అయ్యాము. మీకు బాగుందండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, సో కామెంట్స్ అన్ని చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది. మీకేం అర్థమైంది? మీరు ప్రభాస్ గారి మరదలని పెట్టగానే అందరూ ఎట్లా రియాక్ట్ అవ్వాలో అట్లనే రియాక్ట్ అయ్యారు. బట్ అక్కడికి నేను ఆ వీడియోలో అంతా క్లారిటీ ఇచ్చినా కానీ ఎందుకు అర్థం చేసుకోలేదు అనేది ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్. ఎక్కడ క్లారిటీ ఇచ్చారు మీరు క్లారిటీ ఇవ్వలేదే. దేనికి క్లారిటీ లేదు? అంటే ప్రభాస్ గారికి మీరు మరదలా కాదా? ఇప్పుడు ప్రభాస్ గారికి మరదలా కాదా అనేది పక్కన పెడితే, ప్రభాస్ గారు అనేసరికి ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు? ప్రభాస్ అనేసరికి అందరికీ క్రష్ ఉంటుంది. ప్రభాస్ని అందరూ లైక్ చేస్తారు. డార్లింగ్ అంటే అందరికీ ఇష్టం. సో నాకు కూడా అలాగే ఇష్టం, అంతే. సో ప్రభాస్ బావ ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు, ఏంటి అనేది మాత్రం క్వశ్చన్ చేయదు, అడగొద్దు అసలు. అదేంటి మేడం, ఇప్పుడు మీరు భీమవరమా కాదా? అయ్యో, భీమవరంలో ఉన్నంత మాత్రాన కాదు మేడం, ఇప్పుడు మీది భీమవరమా కాదా? ఎస్, అవును. భీమవరం పక్కనే కదా మొగల్దూరు. అంటే పక్కనే ఉంటే? అవును మేడం, పక్కనే కదా. పక్క ఊర్లో చాలా మంది, ఇంకా చాలా మంది అమ్మాయిలు, చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు. మరి మీరు అలా ఎందుకు పెట్టారు అసలు? నాకు ఆ పోస్ట్ అనేది నాకు ఇప్పుడు తెలియాలి. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా రీజన్ అదే. అరే, నేను మీరు చెప్పిందే పెట్టాను మేడం. ప్రభాస్ గారు నాకు వరుసగా బాగా అవుతారు అని చెప్పారు మీరు. అయ్యో, వరుసకి బావా అంటే బేసిక్గా మీకు అది నేను చెప్పలేను ఇంకా. సో నేను ఎలా ఇవ్వాలనేది కూడా క్లారిటీ నాకు అర్థం కావట్లేదు. బట్ బావ అంటే అందరికీ బావే ప్రభాస్, అంతే, దట్స్ ఇట్. అందరికీ బావే, కానీ మీకు స్పెషల్గా బావ అని మీరు అనుకుంటున్నారు కదా? అవును మేడం. సో నాకు స్పెషల్గా అంటే నిజంగా మాకు రిలేటివ్ నా బావ ప్రభాస్ అని అనుకుంటున్నారా? మీ డౌట్ అనుకోవడం ఏంటి, నిజమే కదా. అది మీరు నిజం చేసేసారు అందరిలోకి తీసుకెళ్ళి. నో, అది రాంగ్. నేను ఇప్పటి వరకు ప్రభాస్ గారిని ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు అసలు. అండ్ ప్రభాస్ గారు బావా అంటే రిలేటివ్ కూడా కాదు, బట్ మేము అనుకుంటాం బావా అని, అంతే. నమ్మాలి, నమ్మించేటట్టు మీరు చెయ్యాలి. ఇంకా నాకు తెలియదు. ఇప్పుడే పాపం ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు నమ్మడం లేదు కదా? ఇప్పుడే హ్యాపీగా ఉంచాను మేడం వాళ్ళని. ఎందుకు మేడం మళ్ళీ అలా చెప్పి అలా చేస్తారు? ఒక నిమిషం, ఫోన్ చేస్తున్నా. సరే, ప్రభాస్ గారికి ఫోన్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా మీరు. సో మేముంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతాను నేను, ఓకేనా? అంటే చెప్పండి, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? నేను చెప్పనండి, మా సిస్టర్కి కాల్ చేస్తున్నాను. చిన్న మరదలు? లేదు, మా అక్క. ఓకే, పెద్ద మరదలు. ఓకే, ఆల్మోస్ట్ అట్లానే అనుకోండి. సో మా అక్క కాల్ చేస్తాను. బేసిక్గా మేము ఎలా మాట్లాడుకుంటాం ప్రభాస్ గారి గురించి అనేది నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. తనకు తెలియదు నేను ఇంటర్వ్యూకి వచ్చినట్టు కూడా. జస్ట్ నార్మల్ కాల్ చేద్దాం. హలో. హాయ్ అక్క. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదమ్మా, రేపు బావ మూవీ రిలీజ్ కదా. అవును. ఏం చేస్తావు నువ్వు? పూజ చేస్తావే కదా బావ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని. బావ మూవీ సక్సెస్ అవ్వాలని పూజ నార్మల్గా పూజ చేసుకున్నాను అక్క. అవునా? ఓకే, ఇంకేంటి చెప్పాలమ్మా, ఏంటి సంగతులు? ఇంకా ఏం లేదు. వెళ్తున్నారా మూవీకి రేపు? వెళ్తున్నాం. బావ మూవీ మనం రిలీజ్ గా చూడకపోతే ఇంకెందుకు చెప్పు కదా. అవును, ఆడవాళ్ళం అన్నాక చెప్పండి. ఆడవాళ్ళు అన్నాక ప్రభాస్ బావ మూవీ చూడకపోతే వేస్ట్ కదా. అందులో మనం చూడకపోతే ఇంకా వేస్ట్. సో మన రాజుల అమ్మాయిలందరికీ ఆల్మోస్ట్ అందరికి ప్రభాస్ బావే కదా. ఆ రాజుల అమ్మాయిలకే కాదు, ప్రతి ఒక్కరికి బావే. అన్న అనేది ఎవరు అన్నారు కదా. ఇక్కడ చాలా మంది ఏంటి అంటే ప్రభాస్ నాకే బావా అని అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియక ప్రభాస్ అందరికీ బావా అని చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. అంతే కదా. అది కాదండి, ప్రభాస్ అందరికి బావ అవ్వడంలో తప్పలేదు. ఒక్కొక్క సెకండ్ అక్క, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూలో ఉన్నా, ఇంటర్వ్యూలో నుంచి కాల్ చేస్తున్నా. ఓ అవునా? అవును. ఓకే, తను యాంకర్ మాట్లాడతారంట. హలో, నమస్తే అండి పెద్ద మరదలు గారు.
నమస్తే అండి. అయ్యో మరదలు అంటే అందరూ మరదలే అవుతామండి. అదే అండి, ఇప్పుడు ప్రభాస్ అందరికీ బాగా అవుతారండి. కానీ అవునండి. ప్రభాస్ గారికి ఉండే మరదలు మాత్రం ఒక్కరే కదా, ఆ ఒక్కరు ఈమె కదా, రాజుగారి అమ్మాయి. అలా ఏమీ లేదండి. మేము యాక్చువల్లీ ఏంటంటే మాకు అందరికి బావే ప్రభాస్. అదే మీ అందరికీ బావే. ఒక క్లారిటీ వచ్చిందా మీకు? క్లారిటీ అయితే వచ్చింది మేడం. ఇప్పుడు నేనన్నది కూడా మీకు అర్థం అవుతుంది కదా. అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభాస్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది అభిమానులు ఉంటారు. అందరూ ఎవరికల్లా ఇష్టంగా బావాన్ని పిలుచుకునేవారు ఉంటారు, అన్నాన్ని పిలుచుకునే ఉంటారు. కానీ ప్రభాస్ గారికి పర్టికులర్గా ఒక్కలే ఉంటారు కదా మరదలు. నేను అదే అంటున్నా. ఉండొచ్చు ప్రభాస్ గారు, అది మీరే కదా. అది నేను ఎందుకు అవుతాను? మరి ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు? మీరు అలా క్లారిటీ ఇచ్చారు, మీరు అలా క్రియేట్ చేశారు మేడం. సో ఆ క్లారిటీ ఏదైతే ఉందో అది రాంగ్ అని చెప్పడానికి ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వచ్చా. మరి ఇప్పుడు సలార్కి ఎప్పుడు వెళ్తున్నారు మీరు? అలాంటిది ఏం లేదు. సో ప్రభాస్ గారు అంటే అభిమానం, ఆ అభిమానంతో మా ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ అందరం కూడా మేమంతా ఎక్కువగా ప్రభాస్ బావ అని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అంతే, జస్ట్. సో రామాయణంలో హనుమంతుడి పాత్ర మీరు బాగా పోషిస్తారండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకో తెలుసా, ఆ లంకని తగలబెట్టేది ఉంటది కదా, సో మీరు ఒక్కరు చాలు మాట మిగతా వాళ్ళందరినీ ఇది చేయడానికి. సీతని రాముడిని కలిపేది కూడా హనుమంతుడే మేడం. మీరు సీత, ఆయన రాముడు. అమ్మ బాబోయ్, ఇది కనుక ప్రభాస్ గారు చూస్తే నెక్స్ట్ నాకు ప్రభాస్ గారు మూవీలో వచ్చే ఆపర్చునిటీస్ కూడా వెనక్కి వెళ్ళిపోతాయేమోనని నాకైతే టెన్షన్గా ఉంది. ఇలాంటిది ఏమైనా నెక్స్ట్ నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది ప్రభాస్ గారితో. అసలు వదనమ్మ అన్నది నన్నేనా? మిమ్మల్నే కదా. నేను ఇంకా అనుష్క గారినేమో అనుకున్నాను. లేదు మిమ్మల్నే అంటున్నా. ఒకసారి కామెంట్స్ మీకు చూస్తే అర్థం అవుతుంది. కామెంట్సా? కొన్ని చూసాను. నన్ను కూడా తిడుతున్నారు మేడం. పర్లేదండి, మీకేమైనా తిట్టాలనుకుంటే, మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే మొత్తం అన్ని కామెంట్స్ దయచేసి నా మీద ఏ కామెంట్స్ పెట్టద్దు. నాది 1% కూడా మిస్టేక్ లేదు. మొత్తం యాంకర్ని మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి, మీకు నచ్చినట్టు కామెంట్స్ పెట్టుకోండి, నన్ను మాత్రం ఏమనద్దు ప్లీజ్. ఒక్కసారి మీ అందరికీ ఫుల్ వీడియో లింక్ పెడతాను, ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత మాట్లాడండి. అందులో మేడం మీరు ఏం మాట్లాడారంటే, ప్రభాస్ గారు నాకు చుట్టాలు అవుతారు, మాకు రిలేషన్ ఉంది. ఇప్పుడు కూడా మేమంటున్నారు గోత్రం దొరికేశారు, మీరు ఒకటే గోత్రం అన్నారు, బావ అవుతారని ఆమె చెప్తుంది. నేను పెద్ద మరదలని కూడా చెప్తుంది. ఆమె పెద్ద మరదలు అయినప్పుడు మీరు చిన్న మరదలు అవుతారు కదా. అట్లా మరదళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా అట్లానే ఫీల్ అవుతారు. ప్రభాస్ అంటే చాలా మంది ప్రభాస్ని అన్నయ్య అనుకుంటారు. నాలాంటి ఏమంటారు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం అభిమానంతో మన అబ్బాయి, మన రాజుల అబ్బాయి అనే అభిమానంతో బావా అనుకుంటాం. సో అలా నేను కూడా బావా అన్నాను. అది ఒక్కసారి బావా అన్నందుకు మీరు ఇక్కడ వరకు చేశారు. అంటే మేడం ప్రభాస్ గారికి చాలా మంది మరదలు ఉంటారు, కానీ అందరూ లక్కీ వర్మలు అవ్వలేరు కదా. లక్కీ వర్మ ఒక్కలే కదా. యా ఓకే అనండి, సరే ఓకే, అవును. లక్కీ వర్మ లాంటి మరదలు ప్రభాస్ గారికి లేదు. లక్కీ వర్మ ఒక్కటే ప్రభాస్ గారి మరదలు. హ్యాపీనా? హ్యాపీ. డైజెషన్ అయిందా? ఓకేనా? అంటే కింద ఇంకో కామెంట్ వచ్చింది, అంటే అనుష్క వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోయింది సంథింగ్ మీకు ప్రభాస్ గారికి. మీరు ఆ కామెంట్ చూసి నిజమా? అది కామెంట్ వచ్చింది కింద. అంటే ప్రభాస్ గారికి మీకు ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో అనుష్క గారు సంథింగ్ ఆగిపోయిందంట. ఎంగేజ్మెంట్ ఎవరికి? బావకి మీకు? నాకు బావకి. మాట్లాడాలంటే అర్థం ఉండాలండి, ఏం మాట్లాడుతున్నారు? నిజం మేడం, కామెంట్లో వచ్చింది మేడం, అది నేను చూడలేదు. మీరు నాకు తెలిసి ఆ కామెంట్ కూడా ఈయనే పెట్టుంటారండి కావాలని చెప్పి. ఎందుకంటే వీళ్ళు వ్యూస్ కోసం నన్ను ఇట్లా చేస్తున్నారు, నాకు అర్థమైంది. ప్లీజ్ వద్దు, అట్లా అస్సలు వద్దు. చాలా మంది కూడా అదేంటి ఫస్ట్లో అనుష్క అనుకున్నాం కదా, సర్లే అనుష్క కన్నా వర్మ మన రాజుగారు అమ్మాయి లక్కీ వర్మ గారు చాలా బాగున్నారు, మంచి పేరు ఇద్దరు. అనుష్క కన్నా నేను బాగున్నానని చెప్పారా? అవును. ఎవరు కొంచెం వాళ్ళని గ్లాసెస్ లేదంటే ఏమైనా సైట్ ఉందేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పండి ఫస్ట్. ఎందుకు మేడం? మీరు ఎందుకండి నన్ను కన్విన్స్ చేసి అవును నిజమే అని చెప్పించేటట్టున్నారు మీరు అసలు. మేడం ఇవన్నీ కాదు, ఇప్పుడు మొన్న మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ప్రభాస్ గారి వరకు వెళ్ళిందా లేదా? ఏమో నాకు తెలియదు. మీరే సెండ్ చేసి ఉంటారు వాట్సాప్లో. నెంబరే లేదురా దేవుడా అంటే ఎలా సెండ్ చేస్తానండి? సరే మేడం, ఇప్పుడు ప్రభాస్ గారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? అంటే ఇప్పుడు ఎక్కడున్నారంటే ఎక్కడో చోటు చెప్పాలి కదా. అది ప్రభాస్ గారు ప్రమోషన్స్లో తిరుగుతున్నారేమో, సలార్లో పర్టికులర్గా ఇంట్లోనే ఉన్నారని మీరు ఎలా చెప్తారు మేడం? ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. అయ్యో నాకు తెలియదు ఎక్కడున్నారోనండి.
ప్లీజ్ అది కట్ చేయండి. ముందు నిజం చెప్పేసి తర్వాత మాట వాళ్ళ మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉంటారంటాం కదా బేసిక్గా. సో నేను కూడా అలాగే ప్రభాస్ గారు ఎక్కడున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నా. అంటే ఎప్పుడు ప్రమోషన్స్లోనే ఉండరు కదా, కొంచెం బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుంటారు కదా ఎవరైనా. ఎవరింట్లో వాళ్ళు ఉంటారండి. నేను అసలు ఇప్పటి వరకు ప్రభాస్ గారిని కలవలేదురా దేవుడా అంటే మీరేంటండి మాట్లాడితే అటు చేసి ఇటు చేసి కన్విన్స్ చేసి అవును ఒప్పించేసేటట్టు ఉన్నారేంటి మీరు? అవును, మేము ఒప్పుకున్నాం కదా. చెప్పుకుంటే మీ ఇష్టం అండి. నాకైతే ప్రభాస్ గారి మీద అభిమానం అంతే. అదే మేము అంటున్నాం, మాకు మీరంటే అభిమానం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ మీరు ప్రభాస్ గారి మరదలైతే ఇంకా అభిమానం. సో మరి అయితే మీరు ఎలా అనుకుంటారు? మీరు సలార్ థియేటర్ ఎక్కడో చెప్పేస్తే మేము కూడా వచ్చేస్తాం. వచ్చేస్తారా? వచ్చేయండి ఏఎంబి మాల్కి రేపు మార్నింగ్ 8:15కి షో. అసలు నాకు అలాంటి ఒపీనియన్ లేదండి. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు మనకి దేవుణ్ణి చూసామనుకోండి ఏం చేయాలనిపిస్తుంది? చేతులెట్టి నమస్కరించాలనిపిస్తుంది, అవునా కాదా? దేవుణ్ణి చూస్తే. సో ప్రభాస్ గారు కూడా అంతే, గాడ్ నమస్తే అండి అని చెప్తాం. ఎవరైనా చెప్తాం కదా బాగున్నారా అండి అని చెప్పేసి అంటాం. మేము అలాగే చేస్తామండి. మా భీమవరం వాళ్ళు అంతే. నిజంగా నాకు ప్రభాస్ గారు కనిపించడం, నేను అంత డిస్టెన్స్ నుంచి చూస్తాను, వెళ్ళి ఫోటో కూడా దిగాను. ఓకే మేడం, సో మొత్తానికి ప్రభాస్ గారి మరదల కింద చాలా హల్చల్ అయిపోయారు. సో అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు వదినమ్మ మీరని చెప్పేసి. సో గైస్ ఇదంతా నార్మల్గా ఆమెను ఒక మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూ భాగంగా చేసింది, కానీ ఇంత వైరల్ అవుతుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాం మేడం, ఏంటి మెల్లో అది చైన్ బావగారు అన్న గిఫ్ట్ ఇచ్చారా? ఇది గిఫ్ట్ కాదండి, నేనే కొనుక్కున్నా. జస్ట్ ఇది క్షత్రియ సింబల్ అనమాట. అంటే అందరికీ తెలియడానికని కాదు కానీ బేసిక్గా మేము అందరం అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారు. సో అలాగే నాకు కూడా ఇష్టం క్షత్రియ సింబల్ అనేసరికి అంటే ఇది నేనే కొనుక్కున్నానండి. ఎవరు గిఫ్ట్గా ఇవ్వలేదు దయచేసి. మీరు మళ్ళీ ఇది గిఫ్ట్ అది ఇది అని చెప్పి మళ్ళీ ఏం చెప్పొద్దు ప్లీజ్. ఓకే, అన్ని డౌట్సేనా మీకు? అంటే బావగారు అసలు మీకు నిజంగా చెప్పాలంటే మీకు నిజం చెప్పినా కానీ ఎక్కడో ఒక డౌట్, ఈవిడతో నిజం ఏదో చెప్పించాలి నాతోనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏది నేను చెప్పలేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా మా వాళ్ళు నేను లాగేస్తాను. ఆల్రెడీ సగం వచ్చేసింది ఇన్ఫర్మేషన్ ఫోన్లో కూడా, విన్నారు కదా. ఆమె చెప్పేసింది తెలుసా? ఏం చెప్పారండి? ఆమె ఏదో పాపం మీ అక్కగారు ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నారు కానీ కష్టం. మేనేజ్ చేయడాలు ఏం లేవండి, ఉన్నది ఉన్నట్టుగా ఆమె ఇంకా వచ్చి కొంచెం బూస్ట్ ఇచ్చారు మీకు. చూడండి, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట మాకు చెప్పే అలవాటు లేదు. అర్థమైందా మీకు? ప్రభాస్ గారికి తెలుసు, నాకు తెలుసు, అండ్ చూసి చాలా మందికి తెలుసు కాదు అని. బట్ కానీ మీరు అవును 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 అని 100 సార్లు అన్నా కాదు, ఎప్పుడూ కాదు, అంతే. ఓకే, సో మీరు ప్రభాస్ గారు మరదలు కాదు? కాదు. ప్రభాస్ గారు మీకేం గారు? కాదు. 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 పక్కా? పక్కా. ఇప్పుడు నేను ప్రూఫ్ చేస్తే? వద్దులేండి, మళ్ళీ ఇదేంటి ఇష్ట మీరు ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేసినా చేస్తారు. మీరు లేనిపోతుంది ఎందుకు వచ్చింది మీతో పెట్టుకోవడం అవసరమా? సరే మీరు ఏమనుకుంటారా అనుకోండి. బట్ ప్రభాస్ గారి గురించి కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాను. ఓకే రైట్. మరి ఇప్పుడు ఫీల్ అవ్వకూడదు మరి నేను అడిగే క్వశ్చన్స్కి. ఫీల్ అయ్యేటట్టు అస్సలు అడగొద్దు. ఓకే రైట్. ప్రభాస్ గారికి ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది? ప్రభాస్ గారు అనుష్కలా ఉండాలా? అనుష్కలా ఉంటే బాగుంటుంది. సర్లే, అంటే ఆ హైట్, పర్సనాలిటీ ప్రభాస్ గారికి అనుష్క లాంటి అమ్మాయి దొరికితే చాలా బాగుంటుంది. ప్రభాస్ నాకు బావ కాదు, కానీ మేము బావ అని పిలుచుకుంటాం. అదే మేడం, ఎంగేజ్మెంట్ అయింది, అనుష్క గారు ఫోన్ చేసి ఆపేశారు. ఎవరికి ఎంగేజ్మెంట్? ఓ ప్రభాస్ గారికి ఎంగేజ్మెంట్ అయ్యిందా? నాకు తెలియదే. ఎప్పుడు చెప్పలేదా మేడం? నాకెందుకు చెప్తారండి ఆయన? ఎక్కడ న్యూస్లో కూడా చూడలేదు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అయ్యో దేవుడా, బేసిక్గా ఒక బాగా నచ్చిన పర్సన్, అందులోనూ మా రాజుల అబ్బాయి అనే ఒకే ఒక ఇదితో మేము బావ అని పిలుచుకుంటాం. అన్నయ్య ఇప్పుడు బావని బావ అంటాం కానీ అన్నయ్య అని ఎలా పిలుస్తాం? లాజిక్కే కదా. లాజిక్కే. అర్థమైందా? మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నాకు తెలిసి మీకన్నా ముందు మీకు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు పుట్టారా, డౌట్స్ పుట్టి తర్వాత మీరు పుట్టారా, మీరు పుట్టకముందు డౌట్స్ పుట్టిందా అన్నట్టు మీకు ఎప్పుడు ఒక డౌట్ అట్లా ఉంది. యాక్చువల్గా మేడం, అంటే మీరు ఫ్యాన్స్ ఎప్పుడైతే ప్రభాస్ గారి అభిమానులు ఎప్పుడైతే మిమ్మల్ని వదినమ్మ అని అన్నారో వాళ్ళకి తెలియదులేండి పాపం. అప్పుడు నేను అనుకున్నమాట, రాధేశ్యామ్ 2 ప్రభాస్ గారితో ప్లాన్ చేద్దాం, మేడం పెట్టి నేనే డైరెక్షన్ చేయాలి.
దేవుడా, మీకు ఒక సీరియస్గా కూడా చెప్పనా, నాది హీరోయిన్ స్ట్రక్చర్ కాదు. ఒకవేళ హీరోయిన్గా ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా చేద్దామన్నా కానీ నేను చేయను మేడం. నాలంటే అనొద్దు, మీరు కొట్టేస్తారు మేడం బయటికి వెళ్తే. అర్థమైందా? కొట్టాలి, తప్పే లేదు. మీరు ఇన్నిసార్లు నన్ను క్వశ్చన్ మార్క్స్ అన్నీ కాబోయే అని క్వశ్చన్ మార్క్ పెట్టి తర్వాత ఏదని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు ఏమన్నా తిట్టాలనుకున్నా ఏమైనా అనాలనుకున్నా మీరు మొత్తం యాంకర్ని అనండి, నాకైతే ఎలాంటి ఇది లేదు. జస్ట్ ప్రభాస్ గారు నాకు బావ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రభాస్కి పెళ్ళి అయిందండి, మ్యారేజ్ అయింది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కూడా మేము బావానే అనుకుంటాం. ఎందుకంటారు? ఎందుకు అనకూడదండి? ఏమైనా రాజ్యాంగంలో రాశారా మీరు? రాశాను. ఎక్కడ? రాజ్యాంగంలో రాశాను. అట్లా ఏముండదు. ప్రభాస్కి 60 years వచ్చినా 70 years వచ్చినా ఎప్పటికీ అందరికీ బావే, అంతే. అంటే ఏదో ఉంటారు కదా, వీడు ముసలోడు అవ్వకూడదు అన్నట్టు ప్రభాస్ ఎప్పటికీ అట్లానే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్కి నేను స్టార్టింగ్లో అసలు పెళ్లి కాకూడదని కోరుకునేదాన్ని. ఎందుకు? పెళ్ళి అయితే కొంచెం ఉంటుంది కదా ఫీల్, అయ్యో ప్రభాస్ డార్లింగ్కి పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి. సో ఆ ఫీల్ ఉంది. కానీ ఇప్పుడు లేదు. కానీ పెళ్లి చేసుకుంటే బాగుండని చెప్పేసి అనుకుంటాం మేము కూడా ఎప్పటికీ. కానీ ఒక మంచి రాజులమ్మాయి చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే. సో ఇదంతా మేడం యాక్చువల్గా మిమ్మల్ని ఒక కోటబొమ్మలి మూవీ ప్రమోషన్స్లో ఇప్పుడు నేను ఒక సరదాగా అడిగిన క్వశ్చన్స్కి మీ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ అది. ఇందుకే నా మూవీ ప్రమోషన్ కన్నా ఈ ప్రమోషన్ బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. సో ఇంత అంటే ఇప్పుడు నార్మల్గా సరదాగా అన్నాం, కానీ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంతలా కనెక్ట్ అవుతారని ఎవరు అనుకోము కదా. కానీ వాళ్ళందరూ మేము నిజంగా వదినమ్మ చాలా బాగుంది, వదినమ్మ చాలా ట్రెడిషనల్గా ఉన్నారు, అన్నకి కరెక్ట్గా మ్యాచ్ అవుతారు వదినమ్మ. చాలామంది కొంతమంది అంటే జెన్యున్గా పెడతారు కదా, కొంతమంది పెట్టాలని పెడతారు, కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు. చాలా మంది తిట్టుకుంటున్నారు కూడా, నన్ను కూడా తిట్టిస్తున్నారు మీతో పాటు. మీరు ఏమైనా తిట్టాలనుకుంటే యాంకర్ని మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి ప్లీజ్. సో అట్లా చాలామంది పెట్టారు, కానీ అందులో కామెంట్స్ అన్నింటిలో ఎక్కువగా మీకు జెన్యున్ కామెంట్స్ వచ్చినాయి. ప్రభాస్ గారు ఎవరైతే ఉన్నారో ఈమె మరదలని పిలబడుతున్న లక్కీ వర్మ, వీళ్ళిద్దరు జోడీ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ కూడా కామెంట్ పెట్టి. ఓకే, అది మీరు గమనించారో లేదు? లేదండి నేనంతా. సో ఫైనల్గా మరి ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? సో ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఒక రేంజ్ ఉంటుంది కాబట్టి. సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మన డార్లింగ్ మూవీని బ్లాక్ బాస్టర్ చేయాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో నేను కూడా ఈరోజు పూజ చేసా, ప్రభాస్ మూవీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇట్లా అంటే అభిమానులు అంటే ఇట్లా ఉంటారనమాట. అర్థమైందా మీకు? ఏమని పూజ చేశారు? ఏముంది, ఆ మూవీ మంచి హిట్ అవ్వాలి. అదే దేవుడికి ఏమని మొక్కాడు అంటారు? అదే ప్రభాస్ గారి మూవీ బాగా హిట్ అవ్వాలి అని చెప్పి కోరుకున్నాను. సో మా సిస్టర్ కూడా ఈరోజు టెంపుల్ కూడా వెళ్ళింది, ఆమె కూడా సేమ్. అందరూ అట్లనే ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ ప్రభాస్ మూవీ అన్నా. సో మీకు టికెట్స్ కూడా దొరకడం లేదు ప్రజెంట్ అయితే. మా కజిన్ అయితే ఏఎంబి మాల్ ఒక స్క్రీన్ మొత్తం బుక్ చేసేసారు టికెట్స్. అవునా? అంటే ప్రభాస్ మూవీ అనేసరికి మా వాళ్ళందరూ కూడా భీమవరంలో అయితే ఆ కటౌట్స్ అవన్నీ చూస్తే మీకు సంక్రాంతి కన్నా ముందే సంక్రాంతి వచ్చింది అన్నట్టు ఉంటుంది అనమాట. అంత హడావిడి ఉంటుంది ప్రభాస్ మూవీస్ అని. కానీ మీకు కూడా ఐడియా ఉంది కదా ఎలా ఉంటాయో. ఓకే, రైట్. సో సరదాగా చేసాం, దీన్ని కూడా వాళ్ళందరూ సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అయితే అనుకుంటున్నాను. సో గైస్, ఇదంతా ఒక స్క్రిప్ట్ అనుకోండి, లేదంటే మీరు ఏదనుకున్నా మీ ఇష్టం. మళ్ళీ స్క్రిప్ట్ అంటారు, నిజాలు మాట్లాడండి మీరు. సో త్వరలో మళ్ళీ ఒక మంచి అప్డేట్తో, ఒక మంచి శుభవార్తతో మీ ముందుకు వస్తారని. ఏ శుభవార్తలు గోంగూర ఏం లేవండి, ఏం లేదు, నథింగ్. సో నెక్స్ట్ నాకు షూట్స్ ఉన్నాయి, నా బిజీలో నేను ఉంటాను. మళ్ళీ మాత్రం నేను మీకు అసలు ఎప్పటికీ ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వను. ఇది కనుక ఏమైనా ట్రోల్స్ వచ్చినా, మీమ్స్ వచ్చినా మాత్రం మీకు ఇంకెప్పుడు లైఫ్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వను. దట్స్ ఇట్. ఓకే, రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.